మనం ఏశావును చూసినట్టయితే తను అబ్రహాం మనుమడు. ఇస్సాకు కొడుకు. అబ్రహామేమో విశ్వాసులకు తండ్రి అండి. ఇస్సాకేమో ప్రార్థన పరుడు. తను ఎక్కడుంటే అక్కడ నూరంతల ఆశీర్వాదంను చూసిన వ్యక్తి అండి. కానీ ఏశావు మాత్రము ఒక్క పూట ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వంని అమ్ముకున్నాడండి. అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని తన తల్లిదండ్రులకు తలనొప్పిగా తయారైన వ్యక్తి. ఈరోజు మీలో ఏశావులున్నారా అండి? అంటే ఏశావులాగా ఒక్క పూట ఆహారం కోసము దేవుడిని విడిచిపెట్టిన వారుగా లేకపోవచ్చేమో. కానీ లోకంలోని చిన్న చిన్న ఆశలకే దేవుడిని విడిచిపెట్టి లోకానుసారంగా జీవించి లోకానుసారమైన వాటితో వ్యభిచరించిన వారుగా మీరున్నారేమో. కానీ మనం దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏశావు మరలా కన్నీళ్లు విడిచి ఆ పోగొట్టుకున్న ఆశీర్వాదం కొరకు ఏడ్చినప్పటికిని తాను పశ్చాత్తాపడానికి అవకాశము లేదు అని చెప్పి. కానీ ఈరోజు మీరు ఏ తప్పు చేసినప్పటికిని, ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసి లోకానుసారంగా వెళ్లి వచ్చినప్పటికిని మీరు మరలా వచ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో అప్పుడు దేవుడు మనల్ని తన కౌగిలిలో చేర్చుకొని కాపాడే దేవుడుగా ఉన్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.